అన్నా ఈ బండి విరిగింది, ఏమైందో చూడండి అన్నా. ఈ బండి బాగు చేయండి అన్నా. తీసుకురా. ఇది నేను సరిచేస్తే సరేవదే. నీకు ఇక్కడున్న ఈ మావయ్య తెలుసా? మన ఊళ్ళోనే 5 అంతస్తుల రథం తయారు చేసిన మనిషి. నేను చిన్న వయసులో ఆయనతో పోటీ పడేవాణ్ణి, కానీ 3 అంతస్తుల్లోనే పడిపోయేవాణ్ణి. మిగతా వాళ్ళు చేసినట్టు కాదు, బాబు రథం చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. చేసిస్తారు, తీసుకో పో. ఏ బాబన్నా, ఇది కొంచెం సరి చేస్తారా అన్నా? కొంచెం రెడీ చేసి ఇవ్వండి అన్నా. పెద్దక్క, బాబు రథంతో వస్తున్నాడు, అటు చూడక్క. లోనప్పారావు, ఇదిగో. రా, వచ్చి కూర్చోరా. అవన్నీ నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు. అవన్నీ నువ్వు మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. మొదటిగా నా గురించి మంచి చెప్పేది మనస్ఫూర్తిగా నువ్వే అవుతావు. నేను నీకోటి చెప్పనా? అడగరా. నువ్వు ఆ రోజు అడిగినట్టు ఆ షాప్ నువ్వే తీసుకోరా. నేనే ఇప్పుడు అన్నీ దగ్గరుండి చూసి చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని క్లాక్లు, టైం పీస్లు కొని పెడితే షాప్ బాగా అయిపోతుంది. నేను చెప్పింది బాగుందా? మన తాతగారి షాప్ కదా అది, కానీ కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అంతే. ఎంత అవుతుందిరా? ఒక 5 లక్షలుంటే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లర్స్ అవి తీసేసి షాప్ని వెడల్పుగా పెద్దదిగా చేసుకుంటే మనకి లాభాలు వస్తాయి. అంతేకాదు, అలా ఉండడం వాస్తుపరంగా కూడా మంచిది. అక్కడ ఆపేసే. ఆలోచించుకొని చెప్పు. నీ ఆలోచిస్తలే. చాలా కథలు నా మనసులో ఉన్నాయి, కానీ అవి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సినిమాకైనా, నవలకైనా, కథానికలకైనా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చూడు లోనప్రవణ, చాలా రోజులుగా గ్యాప్ వచ్చిందిగా, అది పోను పోను సర్దుకుంటుంది. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ రోజు లెక్క ప్రకారం ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. మనకు షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, నావల్స్ ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, సినిమాలు, సీరియల్స్ ఉన్నాయి. ఆ తర్వాత అది ఇంటర్నెట్లో రికార్డెడ్ కథలు ఉన్నాయి. అలాగే మన కళ్ళ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం అనుకుంటే జరుగుతుందన్నా. హలో రే లోనప్పర్, నేను బయలుదేరుతున్నాను. నేను అక్కడికి వెళ్ళాక డబ్బు రెడీ చేసి పంపుతాను. నువ్వు పని స్టార్ట్ చేసే, అన్నీ సర్దుకుంటాయి. నేను రేపు 50,000 పంపిస్తాను, దాంతో స్టార్ట్ చేసే. షాప్ బాగుంటేనే కదా నువ్వు కూడా ఎదగలవు. ఇంకొకసారి ఆలోచించరా. అన్నీ ఆలోచించాను, నువ్వు షాప్ అయితే రన్ చేయి. సరే, నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఉంటా మరి. ఏంటన్నా సడన్గా సంతోషంగా ఉన్నావు? మాతో చెప్పకుండా షాప్ ఎందుకు పగలగొట్టేవరా? ఎందుకు పగలగొట్టావని అడుగుతున్నాను. మనమందరం ఆ షాపును నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడేంటో ఇలా చేసుకున్నాడు.
నువ్వు ఆ జోసఫ్ అనలా అవ్వాలని ఆశపడకు లోనప్పారావు. ఆ తర్వాత ఉన్నది కూడా లేకుండా పోతుంది. షాప్ ఇంకా బాగా చేయాలి అని ఎందుకు పెద్ద చేయాలనుకోవడం? ఉన్నది పెట్టుకుని బతికితే చాలదా? అనవసరంగా అక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఆ పని చేస్తానంటాడు, మ్యాగజైన్ పెడతానంటాడు. ఏంటన్నా పెద్దక్కతోనూ చిన్నక్కతోనూ ముందుగా చెప్పుంటే ఇలా తిట్లు తప్పేవి కదా. అంతా వాడి ఇష్ట ప్రకారం జరగాలంటుంటాడు. అదేమీ ప్రాబ్లం లేదురా. షాప్ ని పెద్దదిగా చేసి సూపర్ గా చేస్తే వీళ్ళు ఇంకా మాట్లాడరుగా. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఆగుతాయో నాకు అర్థం కావట్లేదు. జాగ్రత్తగా దింపు. అక్కడ పెట్టు, రేయ్, అక్కడ పెట్టు. ఇటు నాకు అదే అంతే అంతే, అక్కడే అక్కడే. రై తీరా గట్టిగా బిగించు. సరే టైట్ చేయి. అది. జాగ్రత్త. జాగ్రత్త రే, జాగ్రత్త. గ్యాప్ అంత పెట్టకు. మెల్లగా మెల్లగా త్వరగా. అందుకోరా సిమెంట్ రానివ్వు అందుకో. తొందరగా. అది రే జోష్, ఆ మేకు సరిగా కొట్రా. ఏంట్రా ఇలా పని చేస్తున్నావు? ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఎక్కువ పెట్టడం వల్ల ఖర్చు తగ్గుతుంది. ఈ సుందర్ దగ్గర ఒక పని అప్పచెబితే అది పర్ఫెక్ట్ గా అయినట్టే. లోనపరావు ఇలారా. ఏంటి? అది ఐరన్ రాడ్స్ కి సిమెంట్ కి డబ్బులు ఫ్రైడే ఇచ్చేయాలి. అరే కంగారు పడకు సుందరం, ఫ్రైడే తప్పకుండా ఇచ్చేస్తా. లోనపరవన మాట ఇస్తే తప్పడు. బాబు ఫ్రైడే డబ్బులు ఇస్తానని చెప్పాడురా. బాబు దగ్గర నుంచి వస్తాయో ఇంకెక్కడి నుంచి వస్తాయో నాకు తెలీదు. నాకు ఫ్రైడే అవగానే డబ్బులు ఇచ్చేయాలి. ఇస్తానయ్యా. సరే, సరే మరి. లోనపరవా, ఈ పనులు పూర్తి కాగానే వాచ్లు రిపేర్ మాత్రమే కాదు, సేల్స్ కూడా స్టార్ట్ చేసేద్దాం. మంచి బ్రాండెడ్ వాచ్లు అమ్ముదాం. అదేరా నా ఐడియా కూడా. ఏసీ పెట్టేస్తే రేంజ్ మారినట్టే. రే, ఏంట్రా నువ్వు చేసిన పని? ఇటువంటి పని చేయడానికి నీకే అసహ్యంగా అనిపించడం లేదు? రే, నా కొడుకు వానలో ఎండలో రక్తాన్ని చెమటగా చిందించి సంపాదించిన డబ్బురా అది. తెలుసా నీకు? చిన్నాన్న, మీరేం మాట్లాడుతున్నారు? మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు. వాళ్ళు అడుగుతున్నారుగా, చెప్పండి అయ్యా. అవును, ఆ మాట నీ తమ్ముడిని అడుగు, అప్పుడు నీకు అర్థం అవుతుంది. నా అకౌంట్లోకి వీడు డబ్బులు పంపించమని బాబుని అడిగాడు. ఎందుకని? వీడి అప్పులు తీర్చుకోవడానికని. ఈయన ఏం మాట్లాడుతున్నారు? ఇవి కూడా జరుగుతున్నాయా? అవును, జరిగాయి. రే, మా నాన్న నాకు 5 పైసలు కూడా ఇవ్వలేదు. మీ బాబుకే కదరా అంతా దోచిచ్చేశాడు. ఇల్లు, షాపు అన్నీ ఇవన్నీ నువ్వేగా మింగేశావు. ఇక మీదట ఎవ్వరూ ఏదో ఒక కారణం చెప్పి నా దగ్గరికి రావద్దు, నేను ఇవ్వను. బాబుతోటి నేను ఆల్రెడీ చెప్పేశాను, 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వద్దని. నేను చెప్పింది అర్థమైంది కదా? ఒరే లోనప్పారావు, ఒకవేళ వాడు ఇస్తానన్నా కూడా నువ్వు తీసుకోకూడదు, అర్థమైందా? ఒకవేళ నీకు డబ్బు అవసరం అనుకుంటే నువ్వు కష్టపడి సంపాదించాలరా. అవును. ఇక మీదట నువ్వు నా కొడుకు వెనక రావద్దు, వాడితో ఏమి పెట్టుకోవద్దు, చెప్పింది అర్థమైందా? ఏంటన్నా అలా బతుకులాడుతున్నావు? రే ఆగరా, మనుషులు ఇలా కూడా ఉంటారా? రే 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 రే, ఆపరా, నువ్వు వాగకు. నేను సైలెంట్. చిన్నానా, మీ దగ్గర వీడు ఎంత డబ్బు తీసుకున్నాడో అది నేను అలానే రిటర్న్ చేస్తా. అది ఎలాగోలా చేర్చి మీ చేతిలో పెట్టడం నా బాధ్యత, సరేనా? తర్వాత ఆయన పేరు చెబుతూ అస్తమాను ఇక్కడికొచ్చి అరుస్తూ ఉండకండి. నువ్వెందుకు నా మీద అరుస్తున్నావు? నువ్వు ఎలా తీసుకొచ్చినా సరే, దొంగతనం చేసి తీసుకొచ్చినా సరే, నాకు డబ్బే ముఖ్యం. ఉచితంగా వచ్చింది కదా అని డబ్బు తినేసి పట్టకుండా పడుకుంటే కుదరదు. నా డబ్బు మొత్తం నాకు రావాలి, అర్థమైందా? నా కొడుకు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నేను ఎవరిని వదిలిపెట్టను. రే లోనప్పారా, మొహం వేలాడేసుకుని కూర్చుంటే ఏం లాభం? నా డబ్బు నాకు కావాలి, నా డబ్బులు తెచ్చివ్వు. వదలను, నేను వదలను. వదిలేయ్యా, ఏళ్ళతో మనకు మాటలు. రండి, యాంటోనియాతో మాట్లాడదాం. రండి రండి. నా కొడుకు ఎంతో ఆయనతో మాట్లాడదాం. కష్టపడి శ్రమ తోడిచి సంపాదించిన డబ్బురా అది. నేను ఎలా వదిలేయగలను? ఆయనతో మాట్లాడితే ఎలా వదిలేయగలను? నేను బాబు దగ్గర ఇంకొక్క మాట మాట్లాడకు. నేను చాలా సార్లు చెప్పాను అనవసరమైన ఆలోచనలు చేయకు అని. మన ఇంటి గుమ్మంలోకి వచ్చి ఇలా ఎవరు మాట్లాడింది లేదు. సిగ్గుతో తలంచుకునేలా చేశావు. ఒళ్ళంతా కంపరం వస్తుంది, అసహ్యంగా లేదు? రేయ్, కొన్ని రోజుల ముందు మేము అక్క చెల్లెళ్ళ ముగ్గురు నిన్ను ఏదో చేసేసామని బాధపడ్డావుగా, మరి దీనికి నీ జవాబు? ఎందుకలా చూస్తున్నావు?
ఇదిగో ఇక్కడ చూడు, ఈ అమ్మాయికి మంచి జరిపించడానికి నేను కొద్ది కొద్దిగా దాచిన డబ్బులోంచి కొంత తీసి ఆయనకి ఇవ్వబోతున్నాను. పెద్దక్క, మీరు దీని గురించి ఊరికే ఆలోచిస్తూ ఉండకండి. కుటుంబం యొక్క పరువు ఇప్పుడు బీటలు పడింది. దానికి వీడే కారణం.